నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. యంగ్ ఇండియాకు పలువురు నుంచి విరాళాలు ఇప్పించడంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఇదే కేసులో గతంలో పలువురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న నేతలు ఈడీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. తాజాగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడంతో మరోసారి ఈ విషయం చర్చగా మారింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరును ఈడీ ప్రస్తావించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి అంటే రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రావడం నిజానికి ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే గత కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సాల్ తో పాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు కూడా దీంట్లో తెరపైకి వచ్చాయి. పోయిన నెల కోర్టుకు సమర్పించినటువంటి ఏదైతే ఛార్జ్ షీట్ ఉందో దాంట్లో వీళ్ళ పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. కానీ వీళ్ళను నిందితులుగా మాత్రం చేర్చలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారో సో వాళ్ళతో పాటు 5గురిని మాత్రమే నిందితులుగా దీంట్లో చేర్చడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే 5గురు మాత్రమే దీంట్లో నిందితులుగా చేసినటువంటి క్రమం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రముఖంగా దీనిపైన రియాక్షన్ అవుతోంది. నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి కేసులో రేవంత్ రెడ్డి పేరు సో వాళ్ళు అంటే నెగిటివ్ గా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ సంబంధించి ఏజీఎల్ కి చెందినటువంటి 2000 కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఒక క్రమంగా కొట్టేయడానికి ఒక కుట్ర జరిగినట్టు కూడా ఈడీ ఆరోపణ చేస్తోంది. ఆస్తులను కేవలం కొట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో యంగ్ ఇండియా సంస్థలు స్థాపించినట్లు కూడా ఈడీ చెప్తోంది. ఈ సంస్థ ఏర్పాటుకు కొంతమంది కాంగ్రెస్ నాయకులతో పాటు 2019 నుంచి 22 మధ్యలో ఉన్నటువంటి విరాళాలు ఏవైతున్నాయో ఆ విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు అంటూ కూడా ఈడీ చేసినటువంటి ఆరోపణ. సో దానికి రిజల్ట్ గా కొన్ని పదవులు ఇస్తాము, అట్లాగే వాళ్ళ కొన్ని బెనిఫిట్స్ ఇస్తామంటూ కూడా అప్పుడు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి అంటే అప్పుడు తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. సో అప్పుడు రేవంత్ రెడ్డితో పాటు పవన్ బన్సాల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారంటూ కూడా ఈడీ తన ఛార్జ్ షీట్ లో చెప్పడం జరిగింది. సాక్షులను విచారించిన తర్వాతనే ఈ పూర్తి విషయాన్ని కూడా నిర్ధారించుకున్నట్లు కూడా ఈడీ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈడీ ఆరోపణలపైన ఇటు రేవంత్ రెడ్డి ఇంకా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది, అటు పవన్ బన్సాల్ కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం 30 లక్షల రూపాయల్ని విరాళంగా ఇచ్చానంటూ కూడా కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించడం జరిగింది. అయితే ఇదంతా కూడా అహ్మద్ పటేల్ సూచిస్తేనే ఈ డబ్బులు ఇచ్చినట్టు కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు ఈడీ గతంలో మాజీ మంత్రి సేమ్ టైం ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అట్లాగే ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, సో గాలి అనిల్ కుమార్ రెడ్డిలకు కూడా వీళ్ళకు నోటీసులు ఇచ్చి కూడా విచారించినటువంటి విషయం తెలిసింది. ఓవరాల్ గా నేషనల్ హెరాల్డ్ కేసు పైన ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇంకా రెస్పాండ్ కావాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఇంకా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు దీన్ని అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తీసుకుంది. సో రేవంత్ రెడ్డి ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో దాంట్లో ఇప్పటికే తెలంగాణ బ్యాడ్ మ్యాన్ అంటూ కూడా రేవంత్ రెడ్డి పేరును ఈడీ తన ఛార్జ్ షీట్ లో నమోదు చేసినట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. సో తన పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో రావడంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజల దృష్టిని మరచేందుకు రోజు రకరకాల డైవర్షన్ చేస్తున్నారు అంటూ తన అవినీతిని ప్రజల దృష్టికి వెళ్లకుండా మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. తో పాటు ఇప్పటికైనా అంటే ఈడీ ఛార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది.
అమృత్ స్కామ్ గానీ, ఆర్ఆర్ ట్యాక్స్ స్కామ్ గానీ, సివిల్ సప్లై స్కామ్ లాంటి వాటిల్లో ఇంతకు ముందు వదిలేసినట్లుగా ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే వదిలేస్తుందా అన్నది కూడా ఒక క్వశ్చన్ అప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముందు పెడుతుంది. సో ఏదేమైనా కాదు, నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బయటకు రావడం, ముఖ్యమంత్రి సంబంధించి అవినీతి ఆరోపణలు బయటకు వస్తున్నాయంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియా సంస్థకి విరాళాలు ఇప్పిస్తే పదవులు ఇస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని, సో ఈడీ నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ముఖ్యమంత్రి గతంలో ఏదైతే ప్రలోభాలు గురి చేశారో యంగ్ ఇండియాకు డబ్బులు ఇస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ పదవులు ఇస్తాం లేదంటే బెనిఫిట్స్ ఇస్తామంటూ కూడా అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మాట ఇచ్చారు. సో దాంట్లో భాగంగానే కోట్ల రూపాయలను యంగ్ ఇండియాకు విరాళంగా ఇప్పించేటువంటి ప్రయత్నం చేశారు అన్నది కొన్ని ఆరోపణలు ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి పైన వ్యక్తమవుతున్నటువంటి అంశం. సో వీటితో పాటు ఇప్పుడు దీనిపైన రేవంత్ రెడ్డి ఏం రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మెయిన్ గా దీంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు 5గురిని నిందితులుగా చేర్చడం జరిగింది. ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు అసోసియేట్ జనరల్ లిమిటెడ్ జేఎల్ కు 2,000 కోట్ల విలువైన ఆస్తుల్ని అక్రమంగా కొట్టేయడానికే ఇది కుట్ర జరిగిందంటూ కూడా ఈడీ ఆరోపిస్తోంది. సో కేవలం ఆస్తుల్ని కాజేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే యంగ్ ఇండియా అనే సంస్థను స్థాపించారంటూ కూడా ఈడీ చెప్తోంది. సో ఈ 2019-22 మధ్య విరాళాల రూపంలో ఎంత వచ్చింది, దానికి ఏమేం పదవులు ఇస్తా అన్నారు, ఏమేం ప్రయోజనాలు ఇస్తా అన్నారు అన్నది కూడా ఇంకా విచారణలో పూర్తి స్థాయిలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఎంతవరకు ముందుకెళ్తుందని మాత్రం చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.